మల్లన్న తనను గెలిపించకపోతే శ్మశానానికి పోతాని అంటున్నాడని విమర్శించారు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి బట్కా జాన్సన్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న ఓటర్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. 5 రోజుల కింద ఈసీకి కంప్లైంట్ చేసినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ నల్గొండ ఆర్ఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్షకు దిగారు ఎమ్మెల్సీ అభ్యర్థి బట్కా జాన్సన్. ఎన్నికల ప్రచారంలో ఏం చేయరు. నాకు ఓటు చేయమని చచ్చిపోతాను, ఓటు చేస్తే ఇంట్లో పాటలు పట్టుకుంటారు, ఇంకొక బ్యాలెట్ పేపర్ పట్టుకుంటారు. నాకు ఎలక్షన్ నాకు ఓటు చేయకుంటేనే ఇంట్లో చచ్చిపోతా అని చెప్పి ఓటు కొత్త ప్రచారం మొదలైతే బయట నుంచే ప్రచారం పోయి ఇక నేను చస్తా అనే ప్రచారం వస్తుంది. కాబట్టి నేను అన్ని జిల్లా వాటింగ్ ఇస్తాను. అన్ని జిల్లా నేను చెప్పిన రేపటి వరకు తీసుకొని ఈ బ్యాచ్కి 5 రోజులు అయిపోయింది. 5 రోజులు టైం ఇచ్చిన ఇంకా కూడా కనీసం మీటింగ్ కూడా వీళ్ళు ఎన్నుకున్నారు అన్న. నేను ఈసీలు ఇస్తా, వీళ్ళు ఎన్నుకున్నారు. నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఈ ఆఫీస్లో. రాహుల్ కొంచెం గారు ఇక్కడ చెప్పిండ్రు, లేదు మీరు చేయకుండా మీ పైన యాక్షన్ తీసుకున్నా నాకు ఈ ఆఫీస్లో చెప్పింది. కాబట్టి నాకు ఇక్కడికి రావాలి న్యాయం. ఈ ఇళ్ళ వీళ్ళు ఇక్కడ 6వ ఆఫీస్ ఇక్కడ ఖమ్మంలో ఏమన్నారు, 6వ ఆఫీస్ నల్గొండలో ఉండిపోయి నల్గొండలో చేయాలి, నల్గొండలో మాట్లాడాలని ఆయన కూడా అధికారే, ఆయన కూడా బాధ్యతతో అధికారే. సరే ఆయన ఒక అవకాశం ఇచ్చే వాళ్ళకు అయినా కానీ వాళ్ళు ఇదే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని లేదు. నాకు తెలిసినట్టు ఖచ్చితంగా ఒకటే లోపల నేను ఒకరి మీద వినియోగించుకునేది ఏంటంటే మీరు దండం పెడుతున్నా, మీరు విన్నవించుకునేది ఏంటంటే వాళ్ళ పైన మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద మీరు కనీసం వాళ్ళతో మాట్లాడండి. మీరు ఎందుకు ఉంచుకుంటారేమో ఒక మాట చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.